హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఎంతో విశిష్టమైన గణతంత్ర దినోత్సవం గురించి. మన స్కూల్లో 10 లైన్స్ స్పీచ్ కానీ రాయమన్నప్పుడు ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చదవాలో ఎలా రాయాలో చూద్దాం. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాము. సెకండ్ వన్, 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఈరోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. థర్డ్ వన్, భారత రాజ్యాంగంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఫోర్త్ వన్, మన భారత రాజ్యాంగంను రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. నెంబర్ 5, మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు. నెంబర్ 6, భారత రాజ్యాంగంను రచించడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని అంచనా. నెంబర్ 7, జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. 8వది, గణతంత్ర దినోత్సవం నాడు న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండాను ఎగురవేస్తారు. నెంబర్ 9, భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం దక్కుతాయి. నెంబర్ 10, ఇది ఒక జాతీయ పండగ. జై హింద్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.